హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. మా పిల్లల్ని అయితే ఈరోజు ఎగ్జిబిషన్కి తీసుకొచ్చాము. ఎగ్జిబిషన్ అనగానే చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. ఎక్కలేని సంతోషం వాళ్ళకి, మమ్మీ డాడీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నారు అనేసి అని. నాకు వన్ డే ఆఫీస్ హాలిడే వస్తే చాలా ఏదో ఒకటి ప్లాన్ చేసేస్తారు మా హస్బెండ్. అయితే ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటున్నారు. మనకి ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్లో కామినేని పక్క స్ట్రీట్లోనే ఉంది. సమ్మర్ది ఫిషెస్ ఎక్వేరియంస్ అని మనం ఎక్కువ చూస్తాం ఇట్లాంటివి సమ్మర్ బోనావి. సో లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడైతే 4 టికెట్స్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 80 రూపీస్ అంట. మా కిడ్స్కి కూడా 2 టికెట్స్, మాకు 2 టికెట్స్ అని మొత్తం 4 మెంబర్స్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారంటే ఇంకా వాళ్ళకి టైం పడుతుంది అనేసి అని మేమైతే లోపలికి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. మా పిల్లలు అసలు అల్లరి చేస్తున్నారని. సో లోపలికి వెళ్ళాక చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫిషెస్వి అన్నిటివి. బాగా ఫ్లెక్సీస్ అయితే మంచిగా డెకరేట్ చేశారు, అట్రాక్ట్గా అవ్వనికి పిల్లలు అనేసి అని. కలర్ఫుల్గా చాలా చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. అసలు డిఫరెంట్ అంటే షార్క్స్ అనేసి అని వేరే డిఫరెంట్ ఉంటాయి కదా, గోల్డ్ ఫిషెస్ అని. మా అను అయితే ఫుల్ యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. హనీ అను గోల్డ్ ఫిషెస్ అనమాట ఇవి. గోల్డ్ ఫిషెస్ వైట్ ఉన్నాయి, ఒక గ్రే కలర్ ఫిషెస్ ఉన్నాయి. అసలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫిషెస్. అను ఇక్కడ మంకీ కనిపిస్తే సేమ్ మంకీ లాగానే ఇలా కొట్టుకుంటుంది అనమాట. అయితే నేను ఉండి చెప్తున్నాను అనమాట, ఆ పెద్ద కోతి అక్క, ఈ చిన్న కోతి నువ్వురా అనేసి అని. ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నారు అవి బొమ్మలు అవన్నీ చూసేసి. పిల్లలకైతే అసలు చాలా బాగుంది. ఒక ఈవినింగ్ టైంలో, నైట్ టైం మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ 6 to 10 o'clock వరకు. సో నైట్ వ్యూలో కూడా అసలు చాలా బాగుంది. లోపల మొత్తం అసలు లైటింగ్, ఆ కలరింగ్ కూడా అసలు పెద్ద ఫిషెస్ తోటి బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే గోల్డెన్ ఫిషెస్ పెద్దవి అనమాట. మనకు స్టార్టింగ్లో కనిపించినవి గోల్డెన్ ఫిషెస్ చిన్నవి, ఇక్కడ వచ్చేసి పెద్దవి కనిపిస్తున్నాయి. అండ్ ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది, వైట్ కలరు చాలా పెద్దగా ఉంది ఫిష్ అయితే. అసలు దీనిపైన వైట్, అక్కడక్కడ కొంచెం గోల్డ్గా బ్రౌన్గా కనిపించింది. అసలు చాలా బాగుంది అసలు అది, ఆ వైట్ కలర్ ఫిష్. ఇదైతే ఇంకొక ఫిష్ వరల్డ్లో ఉన్నట్టు పైనుంచి మొత్తం గ్లాస్ కవర్ అయిపోతుంది. పైనుంచి కూడా ఫిషెస్ వెళ్తున్నాయి, చిన్న ఫిషెస్ అనమాట. కలర్ఫుల్ ఫిషెస్, మళ్ళీ అది కూడా చిన్న ఫిషెస్లో డిఫరెంట్ కలర్ ఫిషెస్. బట్ మంచిగా అట్రాక్టివ్గా ఉంది అసలు ఇదైతే. మేము ఫిషెస్ అన్నీ చూసేసి ఇంకా ఎగ్జిబిషన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేసి ఆడవాళ్ళకి షాపింగ్ స్టాల్స్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇంకా ఆడపిల్లలు కనుక మా పిల్లలు మమ్మీ ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకో, మమ్మీ అది క్లిప్ తీసుకో అనేసి అని గొడవ చేస్తున్నారు. వాళ్ళ కోసం షాపింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తీసుకుంటుంటే అను ఉండేసి, మమ్మీ నువ్వు క్లిప్స్ తీసుకోవే, ఈ క్లిప్స్ లేక బాధపడిపోతున్నావు అనేసి అని అంటుంది. పక్కనున్న ఆంటీ చూసి నవ్వుతుందనమాట, బాధపడిపోతున్నావు అని. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మంచిగా హెయిర్ అంతా లాక్ చేసేసి పైన కనేసి అని క్లిప్ పెట్టేస్తాను అనేసి అని. ఒక్కొక్కసారి నాకు ఆ క్లిప్ దొరకకపోతే మొత్తం ఆగమాగం అవుతుంది ఇల్లు. అందుకని అను ఉండేసేసి క్లిప్స్ తీసుకో మమ్మీ, బాధ అవుతుంది మాకు ఈ క్లిప్స్ లేక అనేసి అని క్లిప్స్ షాపింగ్ అయితే ఫస్ట్ చేపించింది.
ఈ స్పైడర్ మ్యాన్ అయితే చాలా బాగుంది. టాయ్ షాప్ వాళ్ళు అది స్పైడర్ మ్యాన్ ట్రయల్ చూపిస్తున్నారు. అది కింద పడుకొని భలే టిక్ టిక్ అని అందరినీ కాల్ చేస్తుంది అనమాట. పిల్లలందరూ అయితే రౌండ్గా తిరిగేసి చూస్తున్నారు. మా వాళ్ళని కూల్ డ్రింక్స్ వద్దురా ఇప్పుడు ఇక్కడ బయట తీసుకుందాం అనేసి అని అంటే లేదు అనేసి అని కూల్ డ్రింక్స్ వాళ్ళ డాడీ చేత కొనిపించుకొని కూల్ డ్రింక్స్ అయితే తాగేస్తున్నారు. ఆ స్పైడర్ మ్యాన్స్ చూస్తూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నేనేమో నా షాపింగ్ మాల్లో నా షాపింగ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. మనకి ఎగ్జిబిషన్స్లో ముందుగా కనిపించేటివి అంటే సోమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కనిపిస్తాయి. అలాగే ఇందులో చింతపండు చాక్లెట్స్ అని అట్లా కూడా ఉన్నాయి. ప్లస్ ఆల్మండ్స్, జీడిపప్పులు అట్లాంటివి చాలా డిఫరెన్సే ఉన్నాయి ఇక్కడ మనకి. షాపింగ్ అంతా అయిపోయాక గేమ్స్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇక్కడ బాల్స్ తోటి గేమ్స్ ఆడుతున్నారు. అయితే మా ఫ్రెండ్ ట్రై చేస్తా, శైలు ట్రై చేస్తా అనేసి అయితే ట్రై చేస్తుంది. సో ఏది వస్తుందో చూడాలి గిఫ్ట్. సో ఒక్కొక్కటి వేస్తున్నారు. 50 రూపీస్ అంట ఆ బౌల్ వచ్చేసేసి. ఆ బౌల్లో వచ్చేసి 5 బాల్స్ ఇచ్చేసి ట్రయల్ వేయమంటున్నారు. సో ఆ వచ్చిన నెంబర్ని బట్టి మనకు అక్కడ ఉన్న రోలో గిఫ్ట్స్ ఏది వస్తుందో చూడాలి. మరి 50 రూపీస్కి ఆ ప్లాస్టిక్ బాక్స్ గెలుచుకుంది. ఇక్కడ చూడండి కామెడీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుందని అంటే రెడ్ కలర్ బాక్స్ ఇచ్చేది వస్తే అది వద్దు, ఆ కలర్ నచ్చలేదు అనేసి అని మళ్ళీ ఇంకో ఎల్లో కలర్ బాక్స్ ఇవ్వమని అడుగుతుంది. మా వారు వాళ్ళ వారు అయితే నవ్వుతున్నారనమాట. మన ఆడవాళ్ళం ఎంత అల్ప సంతోషం చూడండి. 50 రూపాయలు ఇచ్చేసి ఒక చిన్న డబ్బా వచ్చినా మళ్ళీ అందులో కలర్లు వెతుకుతున్నామంటే చాలా గ్రేట్ కదా అసలు మనము. ఇక్కడ ఉండేసి అను మా ఫ్రెండ్ కలిసి రింగ్స్ ట్రై చేస్తున్నారు. అను వేస్తానంటే మా ఫ్రెండ్ ఉండి ఒకసారి నేను వేస్తాను ఆగానే ట్రై చేసినాడు, బట్ అది పడలేదు. నెక్స్ట్ మా నాన్న ట్రై చేస్తా అనేసి అని ముగ్గుమూతి పెట్టుకుందనమాట. సరే చెయ్యు అనేసి అని అయితే ఇచ్చినాడు. చూడాలి మరి. అను ఇక్కడే కాదు అక్కడ లాంగ్ పాపం కింద పడిపోయింది, వేయలేకపోయింది. బట్ ఏం కాదులే, గేమ్ ఈజ్ గేమ్, బాధపడకు అని చెప్పేసి అయితే మళ్ళీ ఎంకరేజ్ చేసేసి వేరే గేమ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంకా వాటర్లో గేమ్ ఆడతా అనేసి అని అయితే అక్క చెల్లెలు ఇద్దరు సిద్ధమైపోయినారు. సరే అనేసి అని ఇద్దరికి 2 బోట్స్ తీసుకొని బోట్ రైడ్ లాగా చేస్తున్నారు. కాకపోతే ఈ వాటర్ స్మెల్లే చాలా విపరీతంగా వస్తుంది. బ్లీచింగ్ వాటర్ అనుకుంటా, చాలా స్మెల్ వస్తున్నాయి. ప్లస్ వైట్ కలర్ కనిపిస్తున్నాయి వాటర్. బట్ ఏంటంటే ఇందులో ఎంట్రన్స్ టికెటే కాకుండా ప్రతి ఏ గేమ్ ఆడినా కూడా 60 రూపీస్ కొన్ని గేమ్స్కి ఉంది, కొన్ని గేమ్స్కి ఏమో 50 రూపీస్ ఉంది. జెయింట్ వీల్ లాంటివేమో 100 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. అంటే గేమ్స్ కన్నిటికి డిఫరెంట్ రేట్స్. ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ మాత్రం 80 రూపీస్ తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా డే చేసేసి జెయింట్ వీల్ ఎక్కుదామని అయితే ఫిక్స్ అయిపోయినారు. నన్ను ఎక్కమంటే నాతోనైతే కాదు అనేసి అని. ఒక్కసారి మాత్రమే నేను జెయింట్ వీల్ ఎక్కాను, అది నా మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట. అసలు ఆ జెయింట్ వీల్ ఎక్కిన రోజు అయితే నా వాచ్, బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోయాయి. ఇంకా నేను అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే జెయింట్ వీల్ ఎక్కలేదు. నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేనైతే ఎక్కను. మీరు ఎక్కాలనుకుంటే ఎక్కండి, నేను కింద ఉండి చూసి ఎంకరేజ్ చేస్తా అని చెప్పిన. సరే అనేసి అని మా వాళ్ళు ముగ్గురు డేర్ చేసి అయితే పైకి వెళ్తున్నారు. సో పైకి వెళ్ళాక ఎలా ఉంటారో చూడాలి వాళ్ళ సిచ్యువేషను. వచ్చాక కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది చూద్దాం మనం ఈ వీడియోలో. మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు? నీ
నువ్వు ఏదో గేమ్ ఆడుతా అంటే వాళ్ళ డాడీ వద్దన్నాడని ఎట్లా చూస్తుందో చూడండి. స్మోక్ బిస్కెట్ తిను అంటే నాకు వద్దు వద్దు అనేసి అని అయితే అరుస్తుంది. సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం స్మోక్ బిస్కెట్ ఎలా ఉంటుంది అనేసి అని. ఇప్పటివరకు అయితే మేము ఎవరం ట్రై చేయలేదు స్మోక్ బిస్కెట్ అనేది. సో ఫస్ట్ టైం అందరం అయితే స్మోక్ బిస్కెట్ ట్రై చేద్దాం అనేసి అని డే చేసి అయితే ట్రై చేస్తున్నాము. సో మా రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది చూసండి. బట్ చాలా అంటే తీయ పుల్ల పుల్లగా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. అది నోట్లో వేసుకోగానే మాత్రం నాలుగు ఇట్లా జివ్వు అనేసి అని అన్నది. సమ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి చూడండి ఒక్కొక్కరివి మావి. పిల్లలు అయితే ల్యాడర్ గేమ్ ఆడతానంటే సరే అనేసి అని ల్యాడర్ గేమ్ అయితే ఎక్కించాము. ల్యాడర్ అయితే ఈజీగా ఉంటుంది, బట్ వేరేవి అయితే పెద్ద పెద్ద గేమ్స్ ఆడతామనేసి అని అంటున్నారు. సో ఆ గేమ్స్ ఆడడం ఏంటంటే చిన్నపిల్లలు కనుక ఏదైనా వామిటింగ్ అట్లాంటివి చేసుకుంటారని ఇంకా వద్దు అనేసి అని చిన్న గేమ్స్కి డైవర్ట్ చేసేసి చిన్న గేమ్స్ అయితే ఆడిపించాము. ఎక్కువగా చిన్న గేమ్స్కి ప్రిఫర్ చేసాము, పెద్దవైతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి అనేసి అని. బట్ ఉన్న గేమ్స్లో అన్నిట్లలో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఈ సమ్మర్లో వాళ్ళకి బయట ఎటువంటి ట్రిప్స్కి అట్లా కాకుండా ఇలా ఈవినింగ్ టైంలో ఒక 1 hour 2 hours ఇలా టైం స్పెండ్ చేస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఇది ఎక్కడో కాదు, నియర్ బైలో ఎల్బీనగర్లోనే ఉంది కనుక ఇంకెవరైనా వెళ్ళకపోయి ఉంటే వెళ్ళి చూసి విజిట్ అయ్యి ఎంజాయ్ చేయండి. బాగుంది, రీజనబుల్గానే ఉంది. బట్ గేమ్స్కి ఒక్కదానికి అన్నిటికీ ప్రైజెస్ పెట్టడం అదొకటి బాగాలేదు. ఇంకా మేమైతే కొంచెం ఫుడ్ అక్కడ తినేసేసి బయటకైతే వచ్చేసాము. ఇది అండి ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.